హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 3. 1 and 2 ఎపిసోడ్స్ ఎవరైతే మిస్ అయ్యారో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఓకే, లెట్ స్టార్ట్ టుడే ఎపిసోడ్ 3. ఫస్ట్ వన్, అరిసనల్. అంటే ఏ మిలిటరీ స్ట్రక్చర్ వేర్ ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ అండ్ అదర్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఆర్ స్టోర్డ్. అంటే యుద్ధానికి సంబంధించిన మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదండి, గన్స్ కావచ్చు, వాటి యొక్క బుల్లెట్స్ కావచ్చు, గ్రెనేడ్స్ కావచ్చు, ప్రతి మిలిటరీ వస్తువు కూడా మనం స్టోర్ చేసే ప్లేస్ని అరిసనల్ అంటారు, తెలుగులో ఆయుధశాల. ద నెక్స్ట్ వన్, ఆడిటర్. అంటే వన్ హూ మేక్స్ అన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్. అంటే చెకింగ్ చేసే ఆఫీసర్ని ఆడిటర్ అంటారు. ఫైనాన్షియల్ రికార్డ్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ అకౌంట్స్ కావచ్చు, ఇంకా ఏ కంపెనీకి అయినా సరే ప్రోడక్ట్ ఎంత వచ్చింది, ప్రోడక్ట్ క్వాలిటీ ఎలాగుంది, అవన్నీ చెకింగ్ చేసే ఆఫీసర్ వస్తూ ఉంటారు కదా, వారినే ఆడిటర్స్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ అబ్రివేషన్. అబ్రివేషన్ అంటే టు రెడ్యూస్ ఏ షార్టర్ ఫామ్ ఇండెంటెడ్ టు స్టాండ్ ఫర్ ద హోల్. అంటే ఏదైనా ఒక పెద్ద వర్డ్ ఉంటే అది మనం చదవడానికి కానీ ఒక విధంగా రాయడానికి కానీ ప్రొనౌన్స్ చేయడం కానీ కష్టంగా ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తామంటే స్టార్టింగ్ లెటర్స్ని ఉపయోగించి దాన్ని షార్ట్ చేసే పద్ధతిని అబ్రివేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిక్చర్లో చూసినట్టయితే ఆర్ఐపి అని ఉంది. యాక్చువల్గా మనం ఏమంటాం, రెస్ట్ ఇన్ పీస్ అని అంటాం, కానీ దాన్ని సింపుల్గా ఆర్ఐపి అని ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఏటీఎం మిషన్ ఉంటుంది కదా, కానీ మనం సింపుల్గా ఏం చదువుతాం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్కి బదులుగా ఏటీఎం అని చదువుతాం. ఫోర్త్ వన్ ఈజ్ యాక్రోనిమ్. అంటే అన్ అబ్రివేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఇనిషియల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఎ వర్డ్. ఇది కూడా సేమ్ అబ్రివేషన్ లాగే. పెద్ద వర్డ్స్ చదవడం కష్టం కాబట్టి ఇనిషియల్ లెటర్స్తో చిన్న వర్డ్స్ చేస్తాం. కాకపోతే యాక్రోనిమ్లో ఆ సపరేట్ చేసిన వర్డ్స్ని కలిపి చదువుతాం, అబ్రివేషన్లో కలిపి చదువు. ఇందాక అబ్రివేషన్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, రెస్ట్ ఇన్ పీస్కి ఆర్ఐపి అని సపరేట్గా చదువు, కానీ యాక్రోనిమ్లో మాత్రం టీఈఏఎం, టీమ్ అని కలిపి చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీవన్, ఏ అంటే అచీవ్స్, ఎం అంటే మోర్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అని చదవడం కష్టం కదా, సో ఇనిషియల్ లెటర్స్తో టీమ్ అని సపరేట్గా చదివి దాన్ని కలిపి చదువుతుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ అడాలసెన్స్, ద పీరియడ్ బిట్వీన్ ద బిగినింగ్ ఆఫ్ ప్యూబర్టీ అండ్ అడల్ట్హుడ్. అంటే 11 years నుంచి 18 years మధ్యలో ఉండే ఏజ్ని అడాలసెన్స్ అంటారు. అంటే తెలుగులో కౌమార దశ. మనకు బాగా గుర్తుండే పదం ఏంటంటే టీనేజ్ అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ అడాలసెన్స్. ఈరోజు ఎపిసోడ్ 3 నేర్చుకున్న ఒక సమ్మరీ చూసినట్టయితే, ఫస్ట్ వన్ అరిసనల్. అంటే మిలిటరీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసే ప్లేస్ని అరిసనల్ అంటారు. సెకండ్ వన్ ఆడిటర్. అంటే ఎవరైతే చెకింగ్ ఆఫీసర్ ఉంటారో, ఎవరైతే ఫైనాన్షియల్ రికార్డ్స్ కానీ అకౌంట్స్ కానీ ఎవరైతే చెక్ చేస్తారో వారిని ఆడిటర్ అంటారు. థర్డ్ వన్ ఈజ్ అబ్రివేషన్. అబ్రివేషన్ అంటే ఒక పెద్ద పదాన్ని షార్ట్ చేయడం. షార్ట్ చేసి విడిగా చదివితే అబ్రివేషను, ఒక పెద్ద పదాన్ని షార్ట్ చేసి కలిపి చదివితే యాక్రోనిమ్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ అడాలసెన్స్. అడాలసెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే టీనేజ్ అని అర్థం. సో ఇది మనం నేర్చుకున్న 5 words. ఇవి లాస్ట్ ఎపిసోడ్లో ఒక 10 words నేర్చుకున్నాం. ఈ 10 ఈ ప్లస్ 15 words నేర్చుకున్నప్పటికీ ఇవి మీకు ఈజీగా రిమెంబర్ అవ్వాలంటే ఒకసారి ఎపిసోడ్ చూసే ముందు లాస్ట్ ఎపిసోడ్ని ఒకసారి చూసి ఒకసారి రిమెంబర్ చేసుకొని 2-3 times రాసి డైలీ 5 to 10 minutes ఆర్ 15 minutes కానీ మనం స్పెండ్ చేసినట్టయితే ఈజీగా గుర్తుంచుకోగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.